శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. కుంభరాశి వారికి 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గురుగ్రహము పంచమ స్థానంలోకి ప్రవేశించాడు. పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత అనుకూలమైనటువంటి సంచారము. ఇక రాహువు శని ప్రతికూలంగా ఉన్నారు. తద్వారా మనము ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే రాహువు జన్మస్థానంలో ఉన్నాడు. ఈ జన్మస్థానంలో ఉన్నటువంటి రాహువు ముఖ్యంగా మనకు ఒక ఇల్యూజన్ అనేటువంటిది క్రియేట్ చేస్తాడు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎక్కువగా మనం ఊహించుకోవడము, కొన్ని విషయాల్లో తక్కువగా ఊహించుకోవడము, కొన్ని అపోహలకు మనము గురి కావడము, ఇవన్నీ కూడాను ఈ రాహు మూలకంగా జరిగే అవకాశాలు ఉంటాయి, జన్మరాహు మూలకంగా. కనుక వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా కొన్ని పనుల లోపల కూడాను ఆలస్యము కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే, పూర్వంతో పోల్చినట్టయితే ఉద్యోగంలో కొంత మీకు అనుకూలత కనబడుతుంది. రాబడి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినప్పటికీ పని లోపల సంతృప్తి మట్టుకు ఈ మాసంలో మీకు ఉంటుంది. మంచి బాధ్యతను అప్పగిస్తారు. అధికారులు, యాజమాన్యము, మీరు చేస్తున్నటువంటి ఆ వర్క్ ప్లేస్లో మీరు సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే కొన్ని విషయాలలో మీరు అనవసరమైనటువంటి బాధ్యతలను స్వీకరించి కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ రావడంలో కొంత ఆలస్యం కనబడుతుంది. అంటే ప్రథమంలో మీకు ఫస్ట్ వీక్ కొంత అనుకూలంగానే ఉంటుంది ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ రావడానికి. మళ్ళీ 3-4 వారాలలో కొంత స్లో అయిపోతుంది. ఇక వ్యాపారస్తులకు లాభాలు యావరేజ్గా ఉంటాయి. కనుక మీ స్కిల్స్ మీరు ప్రజెంట్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇకపోతే కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులలో జాగ్రత్తగా తీసుకోండి. రిస్క్ లేకుండా ఉండేటట్టుగా మీరు తీసుకోండి. ఎందుకంటేను 2వ స్థానంలో, ధనస్థానంలో శని ఉన్నాడు. కనుక రిస్క్ తీసుకొని పనులు చేయడానికి అనువైనటువంటి సమయం కాదు. కనుక మనకు లాభము తక్కువ వచ్చినప్పటికీ సేఫ్ సైడ్గా ఉండేటువంటి ఒక ఆలోచన ధోరణితో మీరు ముందుకు వెళ్ళాలి. ఇకపోతే కుటుంబంలో చిన్న చిన్న చర్చలు, చిన్నటువంటి మాటల మూలకంగా కుటుంబ పెద్దలతో కానివ్వండి, భార్య పిల్లలతో కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక దాన్ని కొంత మీరు సార్ట్అవుట్ చేసుకున్నట్టయితే మీరు సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వచనము మట్టుకు మీకు ఈ మాసంలో ఉంటుంది. గురువు అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడుతాడు. ఇకపోతే భార్యాభర్తల మధ్యన కొంత మాటల ధోరణి లోపల కొంత మీరు మార్పు చేసుకోవడం చాలా మంచిది. అంటే ఫ్లెక్సిబుల్గా ఉండడం మంచిది. అన్ని విషయాలను కూడాను మీరు కూలంకషంగా చర్చిస్తూ భార్యతో కానివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో కానివ్వండి
చర్చించి ముందుకు వెళ్ళినట్టయితే మీరు సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం విషయం లోపల మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డైజెషన్ విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆహార నియమాలను పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. కొన్ని ప్రయాణాల విషయం లోపల అనవసరమైనవి అని అనుకున్నప్పుడు వాటిని మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. విద్యార్థులు అనుకూలమైనటువంటి సమయము, కొంత కాన్సన్ట్రేషన్ను కనపరిచినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. కాంపిటేటివ్ పరీక్షలో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాల విషయం ఆలోచించినట్టయితే కొంత స్లోగా మీ వైపుకు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సృజనాత్మకమైనటువంటి వృత్తి లోపల ఉన్నటువంటి వాళ్లకు కళలు, సంగీతము, సినిమా, సాఫ్ట్వేరు ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మాసంలో భూమి కొనుగోలు విషయంలో, వాటి యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో, డబ్బులు ఇచ్చేటప్పుడు కానివ్వండి, తీసుకునేటప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పిల్లల యొక్క ప్రోగ్రెస్ అనేటువంటిది ఈ మాసంలో సంతృప్తికరంగా ఉంటుంది. శత్రువుల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఓవరాల్గా మీకు మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికత పెంచుకోండి, ఇంకా మీకు మంచి ఫలితాలు పొందుతారు. చివరి లోపల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే, సహనంతో ఉన్నట్టయితే, జాగ్రత్తతో కొన్ని పనులను ప్రారంభించినట్టయితే ఈ మాసము మీకు చాలా కలిసి వస్తుంది. శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు. కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం
తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.